వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగరాజ్ గారు, ఎస్పీ ఏఐజీ అడ్మిన్, తెలంగాణ పోలీస్. సార్, ఇంద్రవేల్ మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పినట్టు నక్సల్స్ మూవ్మెంట్ వైపు. గుర్తుండిపోయే మూమెంట్ కానీ నేను గుర్తు చేసుకోదలుచుకోను. ఎందుకో అంటే అవన్నీ అట్లా జరిగిపోయినాయండి మా కళ్ళ ముందే. మా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ నా బ్యాచ్మేట్స్ చనిపోయారు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ చనిపోయారు. ఒకటేమో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ బోత్ పోలీస్ పార్టీస్. తెలియక ఒకరికొకడు అర్థం చేసుకోలేక గుర్తించలేక జరిగింది ఒకటి. ఇంకోటేమో ట్రాప్, ల్యాండ్ మైన్స్ అట్లాంటివి జరిగినప్పుడు అన్యాయంగా చనిపోయినారు ఒక సబ్ ఇన్స్పెక్టరు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్. సో మీ పక్క పోలీస్ స్టేషన్లోనే కరిమెరి పోలీస్ స్టేషన్ కొంచెం దూరం ఉంటుంది. కొంచెం దూరం. దాని పక్కన జోడేఘాట్, ఈ ప్రాంతం అంతా కూడా ఎలాగుండేదండి అప్పట్లో? అది ఎలా ఉండేదంటే ఎలా చెప్తాం, అది అలాగే ఉండేది. కానీ మూమెంట్ ఉండేదా? ఉండేదండి, భయంకరమైన మూమెంట్ ఉండేది, మామూలుగా కాదు. నాకు ఇంద్రవెల్లి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అప్పుడు మాకు ఎస్పీ గారు సుదీప్ లక్తాకి ఎస్పీ గారు, ఆయన ఒక మాట క్లియర్గా చెప్పినాడు, నీకు ఇంద్రవెల్లిలో ఇల్లు ఎవరు కిరాయికి ఇవ్వరు, పోలీసులో కిరాయికి ఇవ్వరు ఇల్లు, నువ్వు ఉట్నూరులో ఉండి అప్ అండ్ డౌన్ చేసుకో కొంతకాలం, దాని తర్వాత నువ్వు ఎట్లా సంపాదించుకుంటావో ఇల్లు కిరాయికి తీసుకో అన్నారు. అక్కడి నుంచి ఉట్నూరు 14 కిలోమీటర్లు. ఉట్నూరు అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఉట్నూరు కాదు, అది వేరు. ఒక 35 సంవత్సరాల కింద వెనక్కి వెళ్తే ఊరు బయట ఒక ఐబీ బిల్డింగ్ ఉండేది, దాని తలుపులు కిటికీలు ఏమి ఉండేవి కావు, అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు ఆ రోజులలో. అక్కడ నైట్ ఉండి మార్నింగ్ వచ్చి మళ్ళీ ఉద్యోగం చూసుకొని సాయంత్రం వెళ్ళాలి. ఆ ఏదైతే బీటీ రోడ్ ఉందో, బీటీ రోడ్డుకు లెఫ్ట్లో ఒక దళం ఉంటుంది, రైట్లో ఒక దళం ఉంటుంది. అలా గడిచిపోయింది. మనకు ఇంకా ఆయుష్ ఉంది, అక్కడేం కాలేదు. అదర్వైజ్ అది ఎప్పుడన్నా ఏమన్నా జరిగే ప్రాంతాలు అవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు అవన్నీ లేవండి. ఇంద్రవెల్లి తర్వాత అండి? ఇంద్రవెల్లి తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఎక్కడ? ఆదిలాబాద్? హైదరాబాద్. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇంటెలిజెన్స్? లేదు, ఇంద్రవెల్లి తర్వాత. అదేంటంటే మంచి యంగ్ ఆఫీసర్ అందరూ అందులో పెట్టుకుంటే తీసుకొచ్చారు. అక్కడ వరుసగా 2-3 సంఘటనలు జరిగిన తర్వాత కొంతమంది ఆఫీసర్స్ ఏం చేశారంటే, అంటే ఎస్పెషల్లీ ఆంజనేయ రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండే, ఆయనకు వాస్తవంగా నన్ను అసలు పోలీసు ఉద్యోగంలో ఆదిలాబాద్ పంపించాలని లేదు ఆయనకు. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ పంపించాలని ఆయనకు బాగా కోరిక సార్కు. ఆయన అనేవారు కూడా, ఇదంతా ఏం చేస్తావురా, పోయి ఇండస్ట్రీలో పోయి సినిమా వచ్చేది అనేవారు పాపం. ఆ సార్ ఏం చేస్తారు, సరే ఇవన్నీ ఇన్సిడెంట్లు అయిన తర్వాత, అంటే నాకు చిన్న ఏజ్లో, నాకు 21-22 ఇయర్స్ అప్పుడు ఇంటెలిజెన్స్కు షిఫ్ట్ చేశారు. ఇంటెలిజెన్స్కు ట్రాన్స్ఫర్ అయితే ఇక ఇక్కడే నా మొత్తం 35 ఇయర్స్ సర్వీస్లో మోర్ దెన్ 13.5 ఇయర్స్ ఇంటెలిజెన్స్. నా ప్రమేయం ఉన్నా లేకున్నా నన్ను తీసుకొచ్చి ఇక్కడికి వేసేస్తుంటారు. 13 సంవత్సరాలు ఇంటెలిజెన్స్. 13 ఇక్కడే ప్రమోషన్. యా, నేను 13.5 ఇయర్స్ యాజ్ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ. నేను వద్దు అని బలవంతంగా వెళ్తాను, ఎవరో ఒకరు ప్రేమతో తెచ్చి ఇక్కడ వేసుకుంటారు. నేను 96-97లో వెళ్ళిపోయాను మళ్ళీ ఇక్కడికి. ఇంటెలిజెన్స్ వద్దు, నేను చాన్నాళ్ళు అయిపోయింది, నేను యూనిఫామ్ వేసుకోవాలి అని వరంగల్కి వెళ్ళిపోయాను. ఇన్స్పెక్టర్ అయి పరకాల సిఐ ఉన్నప్పుడు మాకు అప్పుడు డిఐజీ గౌతమ్ సవాంగ్ సార్ ఉండే, వరంగల్ డిఐజీ. గౌతమ్ సవాంగ్ సార్ ఇటు ఇంటెలిజెన్స్కు ట్రాన్స్ఫర్ అయి వచ్చినారు ఆయన. అప్పుడు శివశంకర్ సార్ ఐజీ. వాళ్ళు చాలా ప్రేమతో మళ్ళీ తీసుకొచ్చి ఇంటెలిజెన్స్లో వేశారు. అక్కడ 9 months చేశాను నేను. ఇక్కడ పరకాల్లో. ఓకే, 9 months. ఏంటండి? సారీ, పరకాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి? పరకాల్లో కూడా మూమెంట్ బాగుండేది. పరకాల్లో మేము పోయినప్పుడు పెద్ద మూమెంట్ లేదు, కానీ అంతకన్నా ముందు దాని తర్వాత జరిగినాయి. నేనున్నప్పుడు సంఘటనలు ఏం లేవు. గుర్తుండిపోయే సంఘటన అంటే ఒక రేప్ అండ్ మర్డర్ కేసు అయింది. ఒక అమ్మాయి, అంటే వేరే పోలీస్ స్టేషన్ మీద, నేను పరకాల సిఐని, ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ అయింది. పత్తి చేలల్లో బాడీ ఉంది. మా ఎస్ఐ రిపోర్ట్ వస్తే ఎస్ఐ వెళ్ళి చూశాడు. అంతా చేసిన తర్వాత అది నైట్ ఇన్ఫర్మేషన్, మార్నింగ్ వెళ్ళి పంచనామా చేసి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అయితే అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ఎస్ఐ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాడు స్పాట్కి. అంటే మాకు ఏంటంటే సన్ రైజ్ అయిన తర్వాత కానీ వెళ్ళాం జనరల్గా. సరే ఎందుకని ఎస్ఐ వెళ్ళాడు అక్కడికి, నేను కూడా రెడీ అవుతున్నాను వెళ్ళటానికి. అక్కడ ఊళ్ళో టాక్ ఏంటంటే,
పోలీస్ ఏదో కుమ్మక్కయ్యారు అక్యూజుడితోని అని చెప్పి ఒక రూమర్ వచ్చేసింది. దాంతో ఎస్ఐని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చాము, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా రారు కదా మీరు, ఇట్లా అది చిన్న చిన్నగా రప్చర్. అది అక్యూజ్డ్ ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో వాళ్ళు కొంత డ్రామా ప్లే చేశారు, ఇదంతా కూడా ఇబ్బంది పెట్టారు. అక్కడి నుంచి నేను రీచ్ అయ్యాను, డెడ్ బాడీని తీసుకురానివ్వమని చెప్పి ఎవరి మీద అయితే సస్పెక్ట్ ఉన్నదో వాళ్ళకు అక్కడికి తీసుకెళ్తామని వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయటము, ఇదంతా పగలగొట్టడము చాలా జరుగుతుంది. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర సార్ మాకు ఏఎస్పీగా ఉంది. ఇక అప్పుడు ఒక బీభత్సకాండ జరిగింది అక్కడంతా కూడా, స్టోన్ పెల్టింగ్, పోలీస్ మీద లాఠీ చార్జ్, ఒక చాలా ఇదిగా జరిగింది. అది కొంతమంది కలిసి అదంతా కావాలని చేసిన దాంట్లో పోలీస్ బ్లేమ్ అయిపోయింది, సబ్ ఇన్స్పెక్టరు మిగతా వాళ్ళు. దాని తర్వాత అది నాకు కూడా అంటుకున్నది, నా మీద కూడా పిటిషన్లు పడినాయి. అది కొంచెం ఇబ్బందికరమైన సంఘటన. అది ఒక అమ్మాయి. స్టీఫెన్ గారు ఏం చేశారంటే, లేదు సార్ కూడా స్పాట్కి రావాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది. వచ్చినారు, మొత్తం అంతా సెట్ చేసి మాట్లాడిన చేసినారు, కానీ అది దాదాపు 1.5 hour 2 hour తర్వాత కంట్రోల్ అయింది. అలా అంతా అంటే అది ఇప్పుడు చెప్పాలంటే కూడా సీక్వెన్స్ చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. సార్ అటువంటి సిచ్యువేషన్ ఇకపై ఎదురైతే పోలీసు ఏం చేయాలంటే, అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలా, లేదు అందులో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాడిని పికప్ చేసి పక్కన పెట్టాలా, రెండు జరగాలి సైమల్టేనియస్ గా, లేదు ప్రాపర్టీని సేవ్ చేయాలా? అది ఎలాగో జరుగుద్ది. ట్రబుల్ మాంగర్ ఎవరైతే అక్కడ ప్లాన్ చేస్తున్నాడో వాడిని ఎలాగూ వీళ్ళ నుంచి డివైడ్ చేయాల్సిందే. ఎట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిందే, ఎందుకంటే అది కంట్రోల్ తప్పిపోద్ది. అక్కడ నుంచి అది జరుగుతోంది ఆల్రెడీ. సస్పెక్టెడ్ పర్సన్ ఇంటి మీద అటాక్ చేస్తున్నారు అంటే యాక్చువల్ వాడు సస్పెక్టెడ్ కూడా కాదు, వాడిని సస్పెక్టెడ్గా చేశారు వీళ్ళు. ఓకే, ఆ ఊళ్ళో వాడి మీద కోపం ఉంది, వీడికి అందరూ పెట్టి ఇరికించారు అంతే. వాడికి ఎన్నో నాళ్ళ నుంచి వాడి మీద కోపం ఉంది. ఆ కోపం అనేది ఎలా తీర్చుకోవాలి అనేది ఆ రోజు జరిగిపోయింది. ఆ విధంగా జరిగింది. అప్పుడు నా మీద కూడా బాగా ప్రెషర్ ఉండే, మమ్మల్ని అసెంబ్లీకి కూడా పిలిచినారు. అసెంబ్లీలో క్వశ్చన్ రేజ్ అయింది. అయితే మేము చెప్పాం, ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుంది, ఆ లైన్లో కాకుండా ఏదో ప్రెషర్ ఉంది, ఏదో వచ్చిందని గబాల్ని ఎవరినో సస్పెక్ట్ చేస్తున్నామని ఎత్తుకెళ్ళి అరెస్ట్ చేసి చూపించడం అనేది అది కరెక్ట్గా. సరే, నాకు అటువంటి సంకేతాలు అవన్నీ కూడా వస్తుండేవి. నన్ను డైరెక్ట్ ఎవరు చెప్పలేదు, నువ్వు వాడిని అరెస్ట్ చేయి చూపించమని నాతో డైరెక్ట్ ఎవరు చెప్పలేదు, కానీ నాకు ఆ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇక నా వెల్ విషర్స్ ఆఫీసర్స్ వచ్చి నాతో కూర్చొని, నువ్వెందుకు రిస్క్ తీసుకుంటావు, వాడిని అరెస్ట్ చేసి పడేయచ్చు కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అంటే, నేను వాడు అక్యూడ్ అని నేను నమ్మాలి కదా ఫస్ట్. అయ్యో వాడు అక్యూడ్ అని నేను నమ్మాలి. నేను నమ్మకుండా ఎలా అరెస్ట్ చేసి పంపించేస్తాను? రేపు పొద్దున ఏమంటే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, అది ఫేస్ చేయడం అనేది పక్కన పెట్టేసాను. వాడు కన్విక్షన్ అయితే అన్యాయం కదా. ఇప్పుడు అక్యూడ్ కన్విక్షన్ దొరికేటట్లు చూడటం నా బాధ్యత యాజ్ ఐబోగా పోలీస్ ఆఫీసర్కి ఎవరికైనా. కానీ వాడు అక్యూడ్ అని నేనే నమ్మట్లేదు, ఇంకా నాకే ఎస్టాబ్లిష్ కాలేదు. నాకేదో ఒత్తిడి ఉంది, ఏదో హడావడైపోతుంది, నా మీద అలిగేషన్స్ వస్తున్నాయి, నా మీద పిటిషన్లు పడుతున్నాయి, నేను అరెస్ట్ చేస్తే పొరపాటున వాడికి రేపు కన్విక్షన్ పడింది అనుకుందాం, 4 years 7 years లైఫ్ పడింది అనుకుందాం, రేప్ అండ్ మర్డర్ కాబట్టి. అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక లాస్ట్కి నేను ఒకటే చెప్పాను, నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి, లేదంటే ఈ కేసు ఇంకెవరికైనా ఇచ్చేసేయండి, నేను అసమర్థుని అనుకుంటే తీసి ఎవరికైనా ఇచ్చేసేయండి. ఇట్లా ఈ ప్రెషర్లో నేను ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయలేను. సరే, దాని తర్వాత వేరే రీజన్స్ వేరే దాంతో నా ట్రాన్స్ఫర్ అయింది, దీని గురించి కాదు. ఆ కేసులో ఎవరు ఎక్యూజర్ అసలు ఒరిజినల్గా? ఇక వాళ్ళు బయటికి రాలేదండి, ఇప్పటికీ పెండింగ్. అలా ఆ విధంగా చేసేశారు. ఎవరిని మీదనే సస్పెక్ట్ ఉండిందో నేను వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వాళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టులు వేశారు. తర్వాత నేను కూడా విట్నెస్కు పోయినా చేసినాం, కానీ అది అక్విట్ అయిపోయింది కేసు. అది అసలు వాళ్ళు బయటికి రాలేదు. అక్కడ పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ తెలుసు ఎవరు అక్యూడ్ అనేది. ఎందుకు చేయలేకపోయారు? ఎస్టాబ్లిష్ చేయాలి కదా. నేను చేయాలి అంటే నేనే కాదు, ఎవరైనా కూడా. ఇప్పుడు మీ వెనక కూర్చున్న అతని మీద నాకు అనుమానం ఉంది, మిమ్మల్ని ముందుకు నెడుతున్నారు, నేను మీరు కాదు అని చెప్పి అతను అరెస్ట్ చేయాలంటే నాకు చాలా కావాలి మెటీరియల్. ఇప్పుడు నేను గబక్కన అరెస్ట్ చేసి తీసుకెళ్తాను, అక్కడేముండదు, అది కూడా అనుమానమే, ఎక్కడ సాక్ష్యాలు లేవు. ఇగో ఈ లైవ్ ఉండొచ్చు అనేది ఒక అనుమానం. ఆ అనుమానం మీద నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తే అది కూడా కాదు. ఈ కొద్ది పీరియడ్లోనే మమ్మల్ని బొంగరం తిప్పినట్టు తిప్పారు. చాలా వెనక పొలిటికల్ లాబీ ఉందా? లేదండి,
విలేజ్ రైవలరీ, ఓకే. విలేజ్లో ఉండే గ్రెడ్జెస్. కానీ అసలు నిందితులు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అది ఎప్పుడో కేసు క్లోజ్ కూడా అయిపోయింది. అంటే మేము ఇప్పుడు ఈవెన్ నేను ఇక్కడ కూర్చొని కూడా ఫలానా వాళ్ళు అని నేను అనుకుంటుంది కూడా ఇది అనుమానమే. ఎప్పుడు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా, ప్రజలు కానీ ఎవరన్నా కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, అతనికి కొంత సమయం ఇవ్వాలి. ఉరుకురుకు తరుము అంటే పని కాదు. ఎందుకంటే ఇది రేపు కోర్టులో కేసు నిలబడాలి, కన్విక్షన్ రావాలి, అంతే కదా. నేరం చేసిన వాడికి శిక్ష పడకపోతే మనం ఎంత డప్పులు కొట్టి ఎంత భజనలు చేస్తే ఉపయోగం ఏముంది? లేదు. కాబట్టి ఐఓని ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్ వదలాలి, అతనికి సఫిషియంట్ టైం ఉండాలి, అతనికి సపోర్ట్ చేయాలి. అప్పుడు కరెక్ట్ అక్యూడ్ దొరుకుతాడు, ఎస్టాబ్లిష్ అవుద్ది, ప్రూవ్ అవుద్ది, కన్విక్షన్ వస్తుంది. ఈ హడావడి చేస్తేనే చాలా కేసెస్లో కన్విక్షన్ రాకుండా వెళ్ళిపోతాయి. సరే, కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు, ఇంకెంతకాలం ఈ గొడవలు ఎందుకు అనుకుంటారు, అవి వేరే విషయాలు. కానీ హడావడి వల్లనే చాలా విషయాలలో మనకు సాక్ష్యాలు దొరకకుండా అక్విటల్ అవుతుంటాయి కేసెస్.